హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను పప్పు ఉండ్రాళ్ళు చేద్దాం అనుకొని ప్రిపేర్ అయ్యాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి బెల్లంతో ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే బెల్లం వల్ల మనకి బాడీకి ఐరన్ చాలా బాగా అందుతుంది. ఎందుకంటే బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు కూడా ఈ బెల్లం తినడం చాలా మంచిది. నేనైతే పప్పుండ్రాలకైతే గ్లాస్ పిండికి గ్లాస్ వాటర్ వేసి చిన్న సాల్ట్ చిన్న బెల్లం వేసి పప్పుండ్రాలు అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా అదే బాణలిలో కొంచెం పెసరపప్పు నెయ్యి వేసి వేడి చేసి అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసి బాగా వేయించాక గ్లాస్కి 2 లేదా 3 గ్లాసులు వాటర్ వేసి అందులో కొంచెం బెల్లం మనకి కావాల్సినంత క్వాంటిటీలో బెల్లం వేసి బాగా అయితే మరగబెట్టుకోవాలి. ఇలా బాగా తలతల మరిగాక మనం ఈ పప్పుండ్రాలను ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటిని అయితే అందులో వేసుకోవాలి. వేసుకొని ఇంకా బాగా కలిపేయాలి. బాగా తలతల మరుగుతున్నప్పుడు మనము ఆల్రెడీ కొంచెం బియ్యం పిండిని అయితే వాటర్లో వేసి కలుపుకున్నాం, దాన్ని అయితే దార పెట్టుకోవాలి. చాలామంది అనుకుంటారు వినాయక చవితికి చేయాలా అని. కాదు, అప్పుడప్పుడు మన ఇలా ఐరన్ బాడీకి మంచిది కాబట్టి ఇలా మనం బెల్లంతో ఏదైనా చేసుకొని తింటే మన హెల్త్కి మంచిది. కాకపోతే నేనైతే మనం చేసింది పప్పుండ్రాలు వినాయకుడికి ముందుగా పెట్టాలి కాబట్టి నేనైతే వినాయకుడికి అయితే ముందే పెట్టేశాను. ఇంకా నేనైతే టేస్ట్ చేయడమేనే. ఇంకా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.